ఈ సీజన్లో ఎట్లయిపోయిందిరా అంటే వచ్చే అప్డేట్స్ అన్నీ సగం సగం అప్డేట్స్ వస్తున్నాయి. పర్ఫెక్ట్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి అంటే రావట్లే. ఎందుకంటే ఈ సీజన్లో బిగ్ బాస్ వాళ్ళంతా వాళ్ళకి నచ్చిన డెసిషన్స్ తీసుకుంటున్నారు స్వామి. ఆ నిమిషానికి ఎవరిని ఎలిమినేట్ చేయాలో ఆ నిమిషానికి ఎలిమినేట్ చేస్తున్నారు. ఆ నిమిషానికి వాళ్ళు ఏమి అనుకోవాలనుకుంటా ఉన్నారో ఏం చేయాలనుకుంటారో అది చేస్తున్నారు. ఏ అప్రూవల్ లేదు, ఏం లేదు. సో అప్పటికప్పుడు జరుగుతున్నాయి కాబట్టి నేను ఏది చెప్పలేకపోతున్నాను మీకు ప్రాపర్గా. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అంటే దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ డబుల్ ఎలిమినేషన్. ఛాన్స్ అనేసి చెప్తున్నా. ఛాన్స్ అంటే ఏంటి? 95% ఛాన్స్. సో ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు అండ్ సండే ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఏంటి అనేసి చెప్పే ముందు బిగ్ బాస్ ఒక కొలికి వచ్చేసింది, ఒక ఎండ్కి వచ్చేసింది. డైలీ ఒక వీడియోలోనో 2 వీడియోల్లోనో 3 వీడియోలు చేస్తా అని చెప్పైనా సరే ఒక వీడియోతో అయినా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఐ విల్ రియలీ మిస్ యూ ఆల్ సో మచ్. మీ తిట్లు అవి ఇవి ఈసారి ఎవరు ఎక్కువ ఏం తిట్టలేదు, మరి బూతులు అట్లాంటివి ఏం వాళ్ళ మహా అంటే ఇందుకే నువ్వు 9th వీక్ వచ్చేసావు అనేసి వాడారు. కానీ ఎక్కడో గుర్తుకొస్తున్నాయి అనేలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇంకొక 1 వీక్లో అయిపోతుంది బిగ్ బాస్. నెక్స్ట్ వారం ఈ టైంకి మనకి టాప్ 5లో టాప్ 3, 4, 5 ఎవరనేసి తెలిసిపోతుంది. సండే ఎపిసోడ్కి విన్నర్ ఎవరో అనేసి తెలుస్తుంది. ఈ వారం కొంచెం ఎవరెవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో చాలా గట్టిగా సపోర్ట్ చేయండి. మీరు పోయి ఇట్లా వేలు ముద్రేసి ఓటేస్తున్నారో లేదో తెలియదు కానీ 18 years తర్వాత బిగ్ బాస్లో మాత్రం ఓటేయండి. బికాజ్ ఈసారి ఒక డిజర్వింగ్ కంటెస్టెంట్ విన్ అయితే వాళ్ళకి చాలా 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 యూజ్ అవుతుంది లైఫ్లో. అండ్ ఆల్సో ఒక థింగ్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ దిస్ తనుజ ఆడియన్స్, తనుజ ఫ్యాన్స్. ఎందుకంటే నాకు తెలీదు మిగతా రివ్యూవర్స్కి ఏం కమెంట్లు పెడుతున్నారో, ఏమి తిడతా ఉన్నారో ఏమనేసి నాకు తెలియదు. కానీ నేను ఎప్పుడైనా తనుజాకి అగెయిన్స్ట్గా మాట్లాడినా, ఇంకెవరికి అగెయిన్స్ట్గా మాట్లాడినా కూడా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ మహా అంటే నువ్వు ఇందుకే 9th వీక్ నుంచి వచ్చేసామని ఒక పాయింట్ యూస్ చేశారు. కానీ పర్సనల్గా నా గురించి ఎప్పుడు ఈ బూతులు తిట్టడం కానీ ఇట్లాంటివి ఏవి చేయలే. 1-2 వేస్ట్ ఫెలోస్ ఉంటారు, వాళ్ళు మామూలుగా ఏమైనా తిట్టినా తిట్టకపోయినా కూడా వాళ్ళు ఏదో ఒకటి ఏదో ఒకటి కమెంట్లు పెడతా ఉంటారు. నా నార్మల్గా నేను ఊరికి ఒక ఫోటో పెడితే కూడా దాని కింద కమెంట్లు పెడతా ఉంటారు. సో లెట్స్ కీప్ దట్ అసైడ్. ఆ సంజన ఫ్యాన్స్ కూడా, సంజనాని కూడా నేను ఇట్లా చాలాసార్లు కొంచెం నాకు నచ్చకుండా మాట్లాడినప్పుడు కూడా సంజన ఫ్యాన్స్ కూడా ఎప్పుడు బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడలేదు. ఎవరు బిలో ద బెల్ట్ వెళ్ళి ఈసారి కమెంట్స్ అంతా పెట్టలేదు. ఐ ట్రూలీ అప్రిషియేట్ యూ ఆల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఐ రియలీ లవ్ యూ ఆల్ సో మచ్. ఐ థ్యాంక్ యూ అండ్ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. నేను తనుజ యాంటగోనిస్ట్ కాదు, తనుజ హేటర్ కాదు. నాకు తనుజ ఎవరనేసి బిగ్ బాస్కి వచ్చేంతవరకు తెలియదు. బికాజ్ నేను ఎప్పుడు సీరియల్స్ అనేది చూడను, నేను సిరీసే చూస్తూ ఉంటాను. అట్లా నెట్ఫ్లిక్స్లో అది ఇది ఆ సిరీస్ కూడా కాదు, నేను గేమ్ ఆఫ్ థ్రోన్సే చూస్తూ ఉంటాను. నాకు బోర్ కొట్టినప్పుడు అంతా ఓపెన్ చేసి గేమ్ ఆఫ్ థ్రోన్సే చూస్తూ ఉంటాను. అందరూ ఏదైనా పార్టీ జరిగేటప్పుడు పాటలు పెట్టుకుంటే నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఆ కోర్ట్ సీన్ ఒకటి ఉంటుంది, టిరియన్ లానిస్టర్ది. ఆ కోర్ట్ సీన్ పెట్టుకొని చూస్తూ ఉంటాను. ఇప్పటివరకు 35-40 సార్లు చూసుంటా ఆ సీన్ని నేను. సో దట్ ఈస్ మీ, దట్ ఈస్ గీత్ రాయల్. అండ్ తనుజ నాకేం హేట్ లేదు. షీఈ్ అ వెరీ నైస్ పర్సన్, వెరీ బ్యూటిఫుల్ పర్సన్. షీఈ్ అ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. ఎంత బాగుంటుంది ఆ పిల్ల. ఇంకొకటి చెప్పినాను అనుకో మీరందరూ నన్ను తిడతారేమో. కొంతమంది నా వాయిస్ నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటే, నేను రీసెంట్ టైమ్స్లో నేను మాట్లాడుతుంటే నాకు తనుజని చూసి తనుజ అలాగా మాటలు వచ్చేస్తాను అనమాట. నన్ను అలా చెప్పుకోండి ప్లీజ్ అట్లా చేస్తూ ఉంటే ఎందుకు నా తనుజ అలా మాట్లాడుతున్నావు అనేసి నన్ను అడుగుతున్నాను. నేను తనుజ తెలియకుండా తన మేనరిజమ్స్ నాకు వచ్చేస్తున్నాయి. అండ్ ఆల్సో కొంతమంది ఫేస్ కట్ అంటే ఆ పిల్ల అందంగా ఉంటుందిలే, ఆ పిల్లతో కంపేర్ చేసుకోకూడదు కానీ కొంచెం ఫేస్ కట్ అవంతా నేను కూడా తనుజలో అన్నానని కొంతమంది చెప్పారు. అయ్యో సో సారీ గైస్, ఫీల్ అయి ఉంటే ఎవరైనా. ఐఎమ్ నాట్ అ హేటర్, ఇట్స్ జస్ట్ దట్ నాకు తన గేమ్ కంటే వేరే వాళ్ళ గేమ్ ఇంకొంచెం ఎక్కువ నచ్చుంది. బిగ్ బాస్ అనేది ఇట్స్ అ గేమ్ ఆఫ్ ఒపీనియన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటారు. లాస్ట్కి సుమన్ శెట్టి గారికి కూడా ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటారు. నాకేమి సుమన్ శెట్టి ఫేవరెట్ కంటెస్టెంట్ కాదు, బర్నీ గారికి ఫేవరెట్స్ ఉంటారు. నాకేం బర్నీ గారి ఫేవరెట్ కాదు, మిగతా వాళ్ళందరూ నాకు ఫేవరెట్స్లే. సో 1 or the other పాయింట్లో మిగతా వాళ్ళందరూ నాకు ఏదో ఒక పాయింట్ వచ్చుతుంది. తనుజ కానీ, కళ్యాణ్ కానీ, ఇమాన్యుల్ కానీ, డెమాన్ పవన్ కానీ, ఐ లైక్ దెమ్ ఆల్. ఐ యాక్చువల్లీ లైక్డ్ రితు ఆల్సో ఇన్ ది హౌస్. ఐ లైక్డ్ శ్రీజ ఇన్ ది హౌస్ ఒకనొక పాయింట్లో. దెర్ వేర్ ఫ్యూ థింగ్స్ ఐ లైక్ అబౌట్ దెమ్. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క ట్రైట్ ఉంటుంది, అందరిలో ఒక్కొక్క ట్రైట్ ఉంది. అండ్ ఐఎమ్ అ సాపియోఫైల్ అండ్ ఐ లవ్ తనుజాస్ ఇంటెలిజెన్స్. అండ్ కళ్యాణ్ పడాలా నాకు ఎందుకో కొంచెం అల్లు అర్జున్ లాగా కనిపిస్తాడు. నన్ను తిట్టుకోబాగాడు, నాకు కొంచెం చూసేదానికి అట్లా అనిపిస్తాడు. ఇక్కడి నుంచి పార్ట్ కళ్ళు అంతా మళ్ళీ అట్లా కనిపిస్తూ ఉంటాడు. మేబీ నేను ఆ సోల్జర్ ఆ సైనిక సినిమా చూసి అట్లా ఏమైనా అనిపిస్తుండేమో నాకు తెలీదు. సో అట్లా అనిపిస్తూ ఉంటాడు. సో ఐ am nobody's hater and nobody's lover. It's just a game and I am loyal to the throne. I am Lord Varys and I am loyal to Big Boss. So, Big Boss ఒక డిజర్వింగ్ కంటెస్టెంట్ గెలవాలి. అనవసరంగా గేమ్ ఆడనోళ్ళు
మంచోళ్ళు కాకుండా సుత్తోళ్ళు సింపతి వాళ్ళు గెలవకూడదు అనేది నా పాయింట్. బికాస్ చాలా సీజన్స్లో అట్లే జరిగింది, ఈ సీజన్లో అవ్వకూడదని. అట్లీస్ట్ నేను రివ్యూర్గా ఉండే సీజన్లో అలా అవ్వకూడదు అనేది నా పాయింట్. నాకు సీజన్ 4లో కూడా అభిజిత్ కంటే ఎక్కువ సోహెల్ గేమే నచ్చుతూ ఉంది. బట్ స్టిల్ చాలా మంది అభిజిత్కే ఓటేస్తూ ఉన్నారు. బట్ ఫైనలీ సోహెల్ 25 lakhs తీసుకొని బయటకు వచ్చేసిందానికి ఐ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్. సో సోహెల్ విన్నర్ అవ్వకపోయినా 25 lakhs తీసుకొని వచ్చేసాడు అండ్ అభిజిత్ 25 lakhs తీసుకున్నాడు. ఐ వాజ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఐ ఆమ్ దట్ కైండ్ అనమాట. సో ఐ విల్ మిస్ యూ ఆల్ సో మచ్. ఓకే, సో ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది సింగిల్ ఎలిమినేషనా డబుల్ ఎలిమినేషన్ అనేసి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. అది కాకుండా ఈ వారం సాటర్డే ఎపిసోడ్లో దెర్ ఆర్ హై ఛాన్సెస్ అంట ఎలిమినేట్ అవ్వడానికి. సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరంటే చాలా మంచివాడు, చాలా మంచి యాక్టర్, కానీ మంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ కాదు నా దృష్టిలో అగైన్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ సుమన్ శెట్టి గారు. ఆయన నిజంగానే 14 weeks వరకు వచ్చేది చరిత్ర తిరగేసి రాసుకోవచ్చేమో. ఆయన ఫస్ట్ వీకే వెళ్ళిపోతారని చెప్పేసి అనుకున్నాం మనమంతా. హౌస్లో ఉండే వాళ్ళు కూడా ఆయన ఫస్ట్ వీకే వెళ్ళిపోతారనేసి అనుకున్నారంట. ఆయన హీజ్ అ వెరీ సైలెంట్ పర్సన్. యాక్టింగ్ చేయమంటే చేస్తారు, ఏదన్నా కామెడీ చేయమని స్కిట్ ఏమన్నా ఇది చెప్తే ఇమాన్యుయల్ వచ్చి తనకు వచ్చాం ఇలా చేయి అలా చేయనేసి చెప్తే చేస్తారు. కానీ సుమన్ శెట్టి గారు తన ఓన్గా ఏ డెసిషన్స్ తీసుకోలేరు. హీఈస్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. చాలా నిజాయితీగా ఉంటారు, చాలా నీతిగా ఉంటారు, చాలా ట్రూగా ఉంటారు, చాలా ఫైటర్గా ఉంటారు. కానీ ఆయన నాకు చిన్నపిల్లడు మనస్తత్వం అనిపిస్తుంది. బిగ్ బాస్ గేమ్ ఆడేంత మెచ్యూరిటీ లేదనేసి అనిపిస్తుంది. మీరు నన్ను ట్రోల్ చేసుకున్నా ఏం చేసుకున్నా నాకు నిజంగా ఆయనకి బిగ్ బాస్ ఆడేంత మెచ్యూరిటీ లేదనేసి అనిపిస్తుంది. ఎందుకంటే మీరు క్లియర్గా చూసుకోండి, ఇన్ని వారాలు పక్కన పెట్టేస్తే ఈ ఒక్క వారమే తీసుకుంటే సుమన్ శెట్టి గారు ఫిజికల్ టాస్క్స్ తప్ప ఇంకేమన్నా ఆడగలిగారా? పజిల్ టాస్క్ ఒకటి వచ్చింది, పజిల్ టాస్క్లో ఆయన అసలు పజిల్ లాస్ట్ వరకు పెట్టలేకపోయారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఎవరిని తీయాలి, ఎవరికి పాయింట్స్ ఇవ్వాలి, ప్రతి ఒక్కటి ఆయన ఓన్ డెసిషన్ దేంట్లోనూ లేదు. బర్నీ గారు ఎట్లా చెప్తే బర్నీ గారు చెప్పినట్టు నడుచుకుంటా ఉన్నారు. మీరందరూ అంటా ఉన్నారు కళ్యాణ్ వచ్చి తనుజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు, లేమంటే లేస్తున్నాడు, కళ్యాణ్ వచ్చి తనుజ తొత్త చెంచానా అని చెప్పేసి మీరందరూ మాట్లాడుతున్నారు కదా. సేమ్ అదే సుమన్ శెట్టి గారు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఆయన ఒకరిని పట్టుకుంటారు. ఇప్పుడు బర్నీ గారో లేకపోతే తనుజనో లేకపోతే సంజన గారో అట్లా ఎవరో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరు చెప్పిందే వింటూ ఉంటారు. ఆ ఒక్కరు ఎవరిని నామినేట్ చేయమంటే వాళ్ళని నామినేట్ చేస్తారు. ఆ ఒక్కరు ఎవరిని సేవ్ చేయమంటే వాళ్ళని సేవ్ చేస్తారు. ఆ ఒక్కరు వాళ్ళకి పాయింట్స్ ఇవ్వాలంటే వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు. ఆయనకి ఇండివిజువల్ డెసిషన్స్ అసలు లేవు అండ్ స్టాండ్ లేదు. ఎక్కడైనా తప్పు జరుగుతుంటే కూడా హీ నెవర్ టుక్ అ స్టాండ్. ఎక్కడైనా మంచి జరుగుతుంటే కూడా హీ వాజ్ ఆల్వేస్ నాట్ దేర్. ఆయన హీజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఒక మంచి హ్యూమన్ బీయింగ్. బిగ్ బాస్ ఆడేంత మెచ్యూరిటీ లేదు. ఒక ఫ్యామిలీని రన్ చేసేంత మెచ్యూరిటీ ఉన్నా కూడా బిగ్ బాస్ ఆడేంత మెచ్యూరిటీ ఆయనకు లేదు అనేసి అనిపిస్తూ ఉంది. అంత కన్నింగ్ గేమ్ ప్లాన్స్, స్ట్రాటజీస్, పబ్లిక్ కోసం ఆడడము అట్లా ఏదీ లేదు. అండ్ ఆయన ఒక కమెడియన్గా తీసుకుంటే ఒక ఎంటర్టైన్మెంట్ కూడా లేదు, ఏమీ లేదు ఆయన సైడ్ నుంచి. నాకైతే సుమన్ శెట్టి గారి సైడ్ నుంచి ఏది కనిపించలేదు ఎక్సెప్ట్ ఫిజికల్ టాస్క్స్. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఫిజికల్ టాస్క్స్ లేకపోతే ఆయనని నామినేట్ చేసినప్పుడు ఆయన ఏమన్నా తిరగబడ్డమో నన్ను ఎలా నామినేట్ చేస్తారని చెప్పి సీరియస్ అవ్వడమో అట్లాంటివి ఉంది. కానీ ఎక్కడ ఆయనకి సొంత గేమ్ ప్లే లేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఆయన కెప్టెన్ అయినప్పుడు కూడా ఆయన కెప్టెన్గా ఏది ప్రాపర్గా చేయలేదు. ఆయనకి బర్నీ గారు ఒక అంటే అసిస్టెంట్ కెప్టెన్ బర్నీ గారు అని చెప్పను, బర్నీ గారే మెయిన్ కెప్టెన్, ఈయన అసిస్టెంట్ కెప్టెన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. సో ఎవరు ఏం చెప్తే ఆ డైరెక్షన్లో పోతూ ఉంటాడు. నామినేషన్స్లో కూడా అంతే. ఈ ఫైర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు ఐషా ఎవరిని నామినేట్ చేయమంటే ఏ రీజన్తో నామినేట్ చేయమంటే ఆ రీజన్తోనే నామినేట్ చేస్తున్నాడు. తనుజని నామినేట్ చేయంటే తనుజంట నామినేట్ చేస్తున్నాడు. దాని తర్వాత తనుజ వచ్చేసి వేరే వాళ్ళని నామినేట్ చేయమంటే వాళ్ళని నామినేట్ చేస్తున్నాడు. సో బేసికలీ హీ జస్ట్ ఫాలోడ్ వాట్ అదర్స్ సెడ్, హూ ఈస్ క్లోజ్ టు హిస్ హార్ట్. వాళ్ళు ఏం చెప్తే అదే ఫాలో అయ్యాడు తప్ప ఇంకా ఏది లేదు. ఆయనకి ఓన్ డెసిషన్స్ లేవు, ఏవీ లేవు. నిజంగా ఇంతవరకు సర్వైవ్ అయ్యేది నాకు చాలా 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 పెద్ద విషయం అనేసి అనిపిస్తూ ఉంది. అది నా పాయింట్. సో ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయిండాల్సింది. ఇంకా ఆయన ఫ్లాస్ అంతా ఏం లేవు, అంత సూపర్ ఫ్లాస్ ఇట్లా నెగిటివ్ పాయింట్ అవుట్ చేసి చెప్పడానికి ఏం లేదు. అంత ఓవర్ హైప్డ్ కంటెస్టెంట్ అనేసి అనిపించింది. మీరంతా ఆయనకు ఆల్రెడీ సినిమాల్లో దానిలో మేబీ ఫ్యాన్ బేసో లేకపోతే ఆయన మంచితనం చూసో లేకపోతే ఆయన అమాయకత్వం చూసో ఏదో ఒకటి జనాలందరూ ఆయనకి ఓట్లు వేసుకుంటూ కూర్చున్నారు. ఎందుకులే మిగతా వాళ్ళందరూ రాకాసులుగా ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఓటేసేది, సుమన్ గారికి ఓటేద్దామని చెప్పేసి ఆ సీన్లో సుమన్ గారికి ఓటేసిందే తప్ప ఇంకా ఏ ఉద్దేశంతో సుమన్ గారికి అయితే ఓట్ రాలేదు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉన్నది. సో దట్ ఈస్ మై పాయింట్, దట్ ఈస్ మై స్టాండ్ ఆన్ సుమన్ శెట్టి గారు. నెక్స్ట్
బేసికలీ ఈ వారము తనుజ, కళ్యాణ్ తప్ప మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇమాన్యుయల్, డెమాన్, భరణి, సంజన, సుమన్ శెట్టి వీళ్ళు 5 మంది డేంజర్ జోన్లో ఉన్నారు. దాంట్లో ఒకరైతే 100% కన్ఫర్మ్ సుమన్ శెట్టి గారు ఎలిమినేటెడ్. కానీ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేసి మనకు తెలియదు. సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేట్ అవుతున్నారా, సండే ఎపిసోడ్లో ఎలిమినేట్ అవుతున్నారా అది కూడా తెలియదు. ఈ విషయాలు నేను క్లియర్గా ఇంకొక 1.5 hourలో అప్డేట్ చేసి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను క్లియర్గా సెకండ్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా అని. మాక్సిమం సెకండ్ ఎలిమినేషన్ ఉంటుంది అనేసి చెప్తా ఉన్నారు. కానీ మనకు తెలియదు, వీళ్ళు ఆ నిమిషానికి మాట మారుస్తూ ఉంటారు, ఆ నిమిషానికి తీసుకుంటున్నారు ఈ సీజన్ అంతా డెసిషన్స్. అప్పటికప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తూ ఉందో అదే చేస్తున్నారు. సో we can't do anything about it. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఇంకా మీరు ప్రతి వీడియోలో చెప్దామనేసి అనుకుంటున్నాను. ఈ వారం లెట్ ద డిజర్వింగ్ కంటెస్టెంట్ విన్. యూ నో హూ ఆల్ డిజర్వ్స్. అంటే నా దృష్టిలో నేను ఒక డిజర్వింగ్ కంటెస్టెంట్ అనుకుంటున్నాను. మీ దృష్టిలో ఎవరు అనుకుంటున్నారో నాకు తెలీదు. ఖచ్చితంగా రేపు 10:30కి ఓపెన్ అవుతుంది. 10:30 నుంచి 12 o'clock వరకు ఆ 1.5 hour చాలా 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 ఇంపార్టెంట్. ఆ 1.5 hour డేకి కూడా కౌంట్ అవుతుంది. సండే నుంచే ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఒకవేళ సుమన్ శెట్టి గారు ఈరోజు ఎలిమినేట్ అయిపోయి డబుల్ ఎలిమినేషన్ కానీ లేకపోతే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సుమన్ శెట్టి గారు సాటర్డే రోజు ఎలిమినేట్ అయిపోయి సండే రోజు డబుల్ ఎలిమినేషన్ లేకపోతే ఈ రోజు నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. ఈ సండే మొత్తం నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. సో క్లియర్గా ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయా లేదా అని చెప్పేసి నేను కావాలంటే ఇన్స్టాగ్రామ్ లైవ్ కూడా వచ్చి చెప్తాను. సో మీరు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయితే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఈసారి గట్టిగా ప్రభంజనం, ఓటింగ్ ప్రభంజనం ఏంటి అనేసి చూపించండి. అది నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో యూట్యూబ్ పోల్స్లో, ఇన్స్టాగ్రామ్ పోల్స్లో అంతా ఓటింగ్ వేయబాకండి. ఎందుకంటే అది ఖచ్చితంగా మ్యానిపులేషన్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య ఎట్లా చేస్తున్నారు తెలుసా, చాలా క్లియర్గా చెప్తాను అండి. ఇప్పుడు కళ్యాణ్ గట్టి పిఆర్ పెట్టుకున్నారా లేదా అనేసి మనకు తెలియదు. బట్ వేరే కంటెస్టెంట్ పిఆర్స్ చాలా గట్టి పిఆర్ పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కంటెస్టెంట్కి ఓట్ వేసుకోకుండా ఆపోజిట్ కంటెస్టెంట్కి ఓటేస్తున్నారు. ఎగ్జాంపుల్, తనుజ పిఆర్ ఉన్నారు, తనుజ ఫ్యాన్స్ ఉన్నారు, తనుజ వాళ్ళకి అందరికి ఒక గ్రూప్ ఉందనుకో. ఎవరు గెలుస్తారు, కళ్యాణ, తనుజ అనేసి అంటే వాళ్ళు తనుజకు ఓటేయట్లేదు, కళ్యాణ్కే ఓటేస్తున్నారు. ఎందుకంటే కళ్యాణ్ లీడింగ్లో ఉన్నాడనేసి చూపించాలి. కళ్యాణ్ లీడింగ్లో ఉన్నాడు కదా అని చెప్పేసి అందరు రిలాక్స్ అయిపోతారని ఒక పాయింట్లో. అవి ఏవి నమ్మద్దండి, యూట్యూబ్ పోల్స్ నమ్మద్దండి, ఇన్స్టాగ్రామ్ పోల్స్ నమ్మద్దండి, ఏ స్టోరీలు నమ్మద్దండి, ఏ ఓటింగ్లు బయట అన్అఫీషియల్ ఓటింగ్ ఏది నమ్మద్దండి. ఏ సైట్లో ఉండేది మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి హాట్స్టార్లోకి వెళ్ళి, జియో హాట్స్టార్లోకి వెళ్ళి ఓట్ చేయండి. లేకపోతే వేస్ట్. మిస్డ్ కాల్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. మిస్డ్ కాల్స్లో అంట టాప్ ఇప్పుడు ఉండే టాప్ 2 కంటెస్టెంట్స్లో ఒకరికంటే ఇంకొకరికి చాలా ఎక్కువ పడతా ఉన్నాయంట. సో మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మిస్డ్ కాల్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. గుద్దితే ఎగ్గిరిపోవాలి. ఈ వారం నేను కూడా ఇప్పటిదాకా నేను శ్రీజక్ తప్ప ఎవరికి ఓటేయలేదు. సో ఈ వారం నేను ప్రతిరోజు నేను ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నానో వాళ్ళకి ఓటేసి వాళ్ళకి మిస్డ్ కాల్స్ ఇస్తా. నా దగ్గర 4 ఫోన్లు ఉన్నాయి, 4 ఫోన్ల నుంచి ఇస్తా. మీరు కూడా మీ ఫోన్ నుంచి, మీ ఫ్యామిలీ ఫోన్ నుంచి ఇవ్వండి. ఇది నేను ప్రతిరోజు చెప్తాను ఇంకమేట లాస్ట్లో. సో గో, ఐల్ టెల్ యూ ఇఫ్ ద ఓటింగ్ లైన్ ఓపెన్స్, ఐల్ టెల్ యూ. వెంటనే ఓటింగ్ వేసేది స్టార్ట్ చేయండి. ప్రభంజనం ఉండాలి, మామూలుగా ఉండదు. ర్యాంపేజ్, ఓటింగ్ ర్యాంపేజ్ ఉండాలి. నేను మిత్రవింద దేవిలాగా భైరవే గెలుస్తాడు అనేలాగా అట్లా కాసుకొని చూస్తాం అనుకుంటున్నాను. నేను పిఆర్ కాదు, ఇట్స్ జస్ట్ దట్ ఐ థింక్ దట్ పర్సన్ ఇస్ ద డిజర్వింగ్ కంటెస్టెంట్. ఇన్ని రోజులు డైరెక్ట్గా పేరు చెప్పాను వాళ్ళు డిజర్వింగ్ కంటెస్టెంట్ అని చెప్పేసి, ఎందుకంటే ఇన్ని రోజులు వేరే. బట్ ఇప్పుడు కానీ నేను అలా చెప్పాను అనుకో, ఇదే డిజర్వింగ్ కంటెస్టెంట్ అని చెప్పేసి, అది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ లాగా అయిపోతుంది. దీని కింద కూడా మీరు కావాలని పిఆర్ అనేసి అన్నారు అనుకో, నేను డైరెక్ట్గా ఇంక నేను రివ్యూర్ కాదు, ఈ వారం అంతా నేను వాళ్ళ సపోర్టర్ అని చెప్పేసి దే కాల్ ఇమోజీ అనేసి చెప్తా. ఓకేనా? అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియోని లైక్ చేయండి. నేను నెక్స్ట్ ఇంకో 1.5 hourలో అప్డేట్ చేస్తాను. ఈ వారం అయితే ఒకరైతే కన్ఫర్మ్ వచ్చేసి సుమన్ శెట్టి గారు. అది సింగిల్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ అనేసి ఐ లెట్ యూ నో. ఓకే గైస్, ఇది అందరికి తెలిసిన మ్యాటరే. బట్ స్టిల్ నేను చెప్తున్నానంటే లాస్ట్ ఎలిమినేషన్ వీడియో కదా. సో ఈ వీడియోకి నేను 10,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ నా కోసం వచ్చేయండి, నా కోసం లైక్ చేయండి గైస్ ప్లీజ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక 1.5 hour తిరిగి కలుస్తాం. అందరికీ తెలుసు, బై. ఎస్.